నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి సమాజానికి మంచి చేయాలే తప్ప చెడు చేయకూడదు. కానీ కొంతమంది కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీని మిస్యూజ్ చేస్తూ సెలబ్రిటీల నుండి సాధారణ వ్యక్తుల వరకు ఏఐ మార్ఫింగ్ ఫోటోలని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. వాటిని చూసి కొంతమంది నిజమే అని నమ్మేస్తున్నారు కూడా. ఇప్పటికే పలు హీరోయిన్లకి సంబంధించిన ఏఐ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా తమన్నా, శ్రీలీలకి సంబంధించిన కొన్ని బాత్రూమ్ ఫోటోలు బయటికి వచ్చాయి. అయితే మొదట్లో అవి నిజమేనని అందరూ నమ్మసాగారు. కానీ ఆ తర్వాత అవి ఏఐతో క్రియేట్ చేశారని తెలిసి షాక్కి గురయ్యారు. ఇక అలా ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో శ్రీలీల వాటిపై స్పందిస్తూ సోషల్ మీడియా వినియోగదారులకి చేతులు జోడించి వేడుకుంటున్నానని, అర్థం పర్థం లేని ఏఐ జనరేటెడ్ ఫోటోలని, వీడియోలని సమర్థించి వైరల్ చేయకండని, టెక్నాలజీని ఉపయోగించడానికి, దుర్వినియోగం చేయడానికి మధ్య చాలా తేడా ఉందని, ఏఐ టెక్నాలజీ సమాజానికి మేలు చేసేలా ఉండాలి గాని కీడు చేసేలా ఉండకూడదని, ప్రతి వారికి తనలాంటి కూతురు, మనవరాలు, అక్క, చెల్లి, స్నేహితురాళ్ళు ఉంటారని, తనకి నచ్చిన రంగాన్ని ఎంచుకున్నప్పటికీ అందులో సురక్షితంగా లేదని, తనకున్న బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఆన్లైన్లో జరుగుతున్న చాలా విషయాల గురించి తనకి తెలియదని, ఈ విషయాన్ని కొంతమంది తన దృష్టికి తీసుకొచ్చారని, తానెప్పుడూ తన సొంత ప్రపంచంలోనే జీవిస్తుంటుందని, కానీ కొంతమంది తనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దయచేసి ఏఐ టెక్నాలజీని మిస్యూజ్ చేయకండి అని ప్రాధేయపడింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఇలాంటి అనుభవమే మరో నటి నివేదా థామస్కి కూడా ఎదురైంది. తన ఫోటోలని అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏఐతో తన ఫోటోలని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, తన అనుమతి లేకుండా ఇలాంటి కంటెంట్లు సృష్టించడం తనని తీవ్రంగా డిప్రెషన్లోకి నెట్టేస్తుందని, ఒక విధంగా ఇలాంటి ఏఐ ఫోటోల వల్ల తన పర్సనల్ లైఫ్ పై దాడి చేస్తున్నట్లు అనిపిస్తుందని తన ఆవేదనని వ్యక్తం చేస్తూ వెంటనే తన ఫోటోలని, వీడియోలని సోషల్ మీడియా ఖాతాల్లో నుండి తీసేయాలని, ఒకవేళ ఎవరైనా వాటిని గుర్తిస్తే ఎవరికీ షేర్ చేయొద్దని, అలా చేస్తే ఇబ్బందుల్లో పడతారని వార్నింగ్ ఇచ్చింది. ఇక అలా ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని, పిచ్చి పిచ్చి వేషాలు వేసి మళ్ళీ తన ఫోటోలని దుర్వినియోగం చేస్తే కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుందని స్వీట్ వార్నింగ్ ఇస్తూ పోస్ట్ చేయడంతో నివేదా థామస్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు నివేదా థామస్కి ఇప్పుడు సినిమాల్లో ఛాన్సులు ఎందుకు రావట్లేదు? ఉన్నట్టుండి నివేదా బరువు పెరగడానికి కారణాలేంటి? నానికి, నివేదాకి మధ్య అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాయ్ లో కూడా ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా? వీళ్ళు 6 డిఫరెంట్ చాయ్ ఫ్లేవర్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజ్ అయితే ఇస్తున్నారు, అది కూడా జస్ట్ 1 lakh లో. స్మాల్ బడ్జెట్ విత్ హ్యూజ్ ప్రాఫిట్స్ చేయాలనుకుంటే ఇది మీకు చాలా బెస్ట్. ఇదే మన బేబర్ కేఫ్. ఆల్రెడీ పిజ్జా దిగూడలో కూడా ఒక ఫ్రాంచైజ్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేశారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో ఫ్రాంచైజ్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. నివేదా థామస్ ఈమె 1995 నవంబర్ 2న తమిళనాడులోని చెన్నైలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి థామస్, తల్లి లిల్లీ. ఈమెకు నిఖిల్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తల్లిదండ్రులు కేరళలోని ఈడూరికి చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. అలా నివేదా చిన్నప్పుడే తన తండ్రి దుబాయ్కి వెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక నివేదా తన స్కూలింగ్ ని చెన్నైలోని మౌంట్ ఫోర్ట్ ఏఐ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న నివేదకి డాన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండడంతో తన తల్లి ఈమెను క్లాసికల్ డాన్స్ స్కూల్లో చేర్పించడం జరిగింది. ఇదిలా ఉంటే వీరుంటున్న సాలిగ్రామం ఏరియాలోనే చాలా మంది మూవీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉండేవారు. ఇక అందులో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్గా తమిళ్ మూవీస్లో ఫేమస్ అయి ఉండడంతో నివేదా తల్లి కూడా తన కూతుర్ని సినిమాల్లో నటింపజేయాలనుకుంది. దీంతో తమ ఇంటి పక్కనే ఉన్న మేనేజర్ని ఛాన్స్ల కోసం అడగగా అతను రాజరాజేశ్వరి అనే తమిళ్ సీరియల్లో నివేదకి చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక చిన్న పాత్రనిప్పించాడు. ఇక ఈ సీరియల్ 2000 సంవత్సరంలో సన్ టీవీలో టెలికాస్ట్ అయిన నివేద పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. నివేద యాక్టింగ్ కూడా అప్పట్లో అంతంత మాత్రమే ఉండడంతో ఆ తర్వాత ఈమెకి ఛాన్సులు రాకపోయేసరికి ఎలాగైనా యాక్టింగ్ కెరియర్లో సక్సెస్ అవ్వాలని నివేద పట్టుదలతో కథకళి, డాన్స్ తో పాటు యాక్టింగ్ ట్రైనింగ్ ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక అలా ఈమె తండ్రి సీరియల్స్ లో చేయడం వద్దని, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పిన తల్లి కూతుర్లు మాత్రం అతని మాట వినలేదు. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే మై డియర్ భూతం అనే పిల్లల సీరియల్లో నివేదకి ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ సీరియల్ సన్ టీవీలో 3 సంవత్సరాలు టెలికాస్ట్ అవడంతో నివేదకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. దీంతో శివమయం, అరసి,
తెల్మోనియల్ అనే సీరియల్స్ లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ స్మాల్ స్క్రీన్ లో బిజీ అయింది. ఇక అలా ఎన్ని సీరియల్స్ లో నటించినా ఛాన్సులు వచ్చేవే గానీ అంతలా డబ్బులు రాకపోయేసరికి నివేదతో సినిమాల్లో నటింపజేయాలని నివేద తల్లి డిసైడ్ అయింది. ఇక అలా మలయాళంలో ట్రై చేయగా వెరుత్తు ఓరు భార్య అనే మూవీలో హీరో జయరామ్ కూతురుగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2008 ఆగస్టు 11 రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మరియా వెనల్, ప్రణయం, చప్పకురుష అనే మూవీస్ లో నివేద టీనేజర్ గా సపోర్టింగ్ రోల్స్ చేయడంతో ఇండస్ట్రీలో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ మధ్యలో విజయ్ త్రిష నటించిన కురువి అనే మూవీలో హీరో విజయ్ కి చెల్లెలుగా నటించగా ఆ తర్వాత నివేదకి జిల్లా మూవీలోనూ విజయ్ కి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చింది. కానీ నివేదకి సపోర్టింగ్ రోల్స్ చేయడం నచ్చకపోయినా తన తల్లి బలవంతం వల్లే వచ్చే పాత్రల్ని చేస్తుండేది. ఇక అలా సినిమాల్లో హీరోయిన్గా చేయాలని నివేద తన తల్లికి తెలియకుండా ట్రై చేస్తుండేది. అలా మలయాళంలో వచ్చిన రోమన్స్ అనే మూవీలో 17 ఏళ్లున్న నివేదకి హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో ఫాహద్ ఫజిల్ సరసన మణిరత్నం అనే మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయినా అంతలా ఆడలేదు. ఇక ఇతర ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మలయాళం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండడం, ఒక హీరోయిన్ ఎన్ని హిట్ మూవీస్ ఇచ్చినా మరో మూవీలో ఛాన్స్ కావాలంటే అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి నివేద ఆ తర్వాత మలయాళం ఇండస్ట్రీని వదిలేసి తమిళ ఇండస్ట్రీలో ట్రై చేయగా మలయాళంలో వచ్చిన దృశ్యం మూవీ తమిళ్ రీమేక్ అయిన పాపనాశనంలో కమల్ హాసన్ పెద్ద కూతురిగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 2015 జూన్ 3న రిలీజ్ అయి హిట్ అయిన నివేదకి రజనీకాంత్ నటించిన దర్బారు మూవీలో కూతురిగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా తన లక్ ని తెలుగులో కూడా ట్రై చేయాలనుకుంది. ఇక తెలుగు మూవీస్ లో ఛాన్స్ కావాలంటే హీరో, డైరెక్టర్ లేక ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. ఇదిలా ఉంటే ఇతర భాషల హీరోయిన్స్ కే ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే హీరో నాని తను చేయబోయే జెంటిల్మ్యాన్ మూవీలో ఇద్దరు హీరోయిన్ల కోసం సెర్చింగ్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ మోహన్ కృష్ణ నివేద ప్రొఫైల్ ని నానికి చూపించగా అతనికి ఈమె లుక్స్ బాగా నచ్చి మరుసటి రోజే నివేదని హైదరాబాద్ కి రప్పించడం జరిగింది. ఇక అలా నివేదకి నానితో పెరిగిన మంచి స్నేహం కారణంగా ఈమెకి జెంటిల్మ్యాన్ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరి మధ్య ఏర్పడిన అండర్స్టాండింగ్ కారణంగా నిన్ను కోరి మూవీలో నివేదకి హీరోయిన్ గా అవకాశం దక్కింది. ఇక జెంటిల్మ్యాన్ మూవీ 2016లో రిలీజ్ అవ్వడంతో నివేద మళ్ళీ నానితో కలిసి వి అనే మూవీలో యాక్ట్ చేసింది. అలా వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. దీంతో నాని ఇంట్లో ఇదే విషయంపై నానికి తన భార్యకి మధ్య గొడవలు మొదలై అవి తారాస్థాయికి వెళ్లడంతో 2020 తర్వాత నివేద నానితో కలిసి ఏ మూవీలోనూ యాక్ట్ చేయలేదు. ఇక తెలుగులో వచ్చిన సక్సెస్ తో నివేదకి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ముఖ్యంగా నందమూరి కళ్యాణ్ రామ్ సపోర్ట్ తో ఈమెకి జూనియర్ ఎన్టీఆర్ సరసన జైల్ అవకుశలో మరియు కళ్యాణ్ రామ్ హీరోగా 118 మూవీలోనూ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ నివేద తను చేసిన మూవీస్ అన్నింటిలోనూ ఒకే రకమైన పాత్రలు చేయడంతో జనాలకి కూడా నిదానంగా ఈమె మూవీస్ బోర్ కొడుతూ వచ్చాయి. దీంతో ఈమెకి బిగ్ బడ్జెట్ మూవీస్ లో ఛాన్సులు రాలేదు. గానీ శ్రీ విష్ణు నటించిన బ్రోచే వారెవరు, షాకిని డాకిని లాంటి మీడియం బడ్జెట్ మూవీస్ లో ఈమెకి ఛాన్స్ వచ్చినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అలా నివేద థామస్ కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన వకీల్ సాబ్ మూవీలో ఒక పాత్ర పోషించగా నివేద కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఇక అలా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా నివేదకి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులేమీ రాలేదు. ఇక అలా తెలుగు, తమిళ్లో ఈమెకి పూర్తిగా ఛాన్సులు తగ్గడంతో తను కెరియర్ ని మొదలు పెట్టిన మలయాళం ఇండస్ట్రీలో ట్రై చేయగా ఎంత ఆడ సాజీ అనే మూవీలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. అలా ఆ తర్వాత ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇదిలా ఉంటే తనతో వచ్చి యాక్ట్ చేసిన ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా ఎదిగితే తన కెరియర్ లో మాత్రం గ్రోత్ లేకుండా అక్కడే ఉండడంతో నివేద మానసికంగా కృంగిపోయింది. ఇక అలా యాంగ్జైటీ, డిప్రెషన్ మరియు పీసీఓడి అనే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈమె ఉన్నట్టుండి ఎక్కువగా బరువు పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ బరువు కారణంగానే 28 ఏళ్లకే నివేద తల్లి పాత్రల్ని పోషించేందుకు రెడీ అయి రీసెంట్ గా 35 ఇది చిన్న కథ కాదు అనే మూవీలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించడం జరిగింది. ఇక 2 సంవత్సరాల నుండి బయటెక్కడా కనిపించని నివేదని సడన్ గా ఈ మూవీ ప్రమోషన్ లో చూసిన నెటిజన్లు నివేద సీక్రెట్ గా పెళ్లి చేసుకొని బిడ్డని కనిందని, అందువల్లే ఇంతలా బరువు పెరిగిందని తమ అభిప్రాయాల్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. కానీ నిజానికి నివేదకి ఉన్న పీసీఓడి వల్లే ఆమె అంతలా బరువు పెరిగిందని, అందుకోసమే ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని, అంతేకాకుండా నెక్స్ట్ మూవీ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న మూవీలో నివేదా థామస్ యాక్ట్ చేయగా ఆ మూవీ కోసం ఈమె బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ కొంతమంది ఏఐతో చేస్తున్న అనైతిక చర్యల పట్ల అభ్యంతరం వెల్లడించింది. ఇక అలా ఏఐ ఒక వరంగానే కాకుండా శాపంగా కూడా మారిందని, తన ముఖాన్ని అశ్లీలమైన లేదా అసభ్యకరమైన బట్టల్లో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారని, ఆ ఎడిటింగ్ ఎంత వాస్తవంగా ఉందంటే ఒక క్షణం తానే ఆ ఫోటోలని నిజమని నమ్మేసిందని, అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం ఒక సినిమా పూజా కార్యక్రమం
కార్యక్రమం సందర్భంగా తాను దిగిన ఫోటోలని ఏఐ ఉపయోగించి పూర్తిగా మార్ఫ్ చేసి అశ్లీలం చేశారని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. దీంతో ఏఐనిలా దుర్వినియోగం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి హానికరమైన డిజిటల్ మార్పుల నుండి ప్రజలని రక్షించాలని ఒక పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. ఇక ఎప్పుడైతే కీర్తి సురేష్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయో నివేదా థామస్ కూడా స్పందిస్తూ తనకి సంబంధించిన ఫోటోలు వీడియోలని చాలా అభ్యంతరకరంగా మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అలాంటి వీడియోలని ఫోటోలని తొలగించాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు హల్చల్గా మారాయి. ఏఐ టెక్నాలజీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.